ఇగో కొండా వివాదంపై ఎవరు మాట్లాడొద్దు, కొండా వివాదం మీద ఎవరైనా మాట్లాడొద్దని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. నిన్న ప్రెస్ మీట్లో మొత్తం కొండా సురేఖ మీద ఏమైనా చర్యలు ఉంటాయేమో, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడని చెప్పి మీడియా పెద్ద హైప్ చేసింది. అన్ని మీడియా చాలా హైప్ చేసింది. కొండా సురేఖ మంత్రి పదవి నుంచి అవుట్ చేస్తారు, ఆమెను సస్పెండ్ చేస్తారు, రేవంత్ రెడ్డి నిర్ణయం ఏందని చెప్పి రకరకాలుగా నిన్న మీడియాలో పెద్ద ఎత్తున మాట్లాడారు. ఇక సాయంత్రం ప్రెస్ మీట్ పెడుతుండు, ఏదో చేయబోతాడు అని చెప్పి అందరూ మాట్లాడారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ తుస్సు అన్నది. ఏం లేదు చూడబీస్ ఏం లేదు. అక్కడ ఏ కొండా సురేఖ మీద ఏమైనా చర్యలు తీసుకుంటే, కొండా సురేఖని బర్తరఫ్ చేస్తే సో రేవంత్ రెడ్డి పదనం కొండా సురేఖ నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఏమైనా చర్యలు తీసుకుంటే కొండా సురేఖ అటాక్ చేస్తుంది డైరెక్ట్ రేవంత్ రెడ్డి మీద. ఆమె ఆషామాషి లీడర్ కాదు కదా. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం ఆ విషయం హైకమాండ్ చూసుకుంటుంది. ప్రతి ఎమ్మెల్యే తమ సెగ్మెంట్పై ఫోకస్ పెట్టాలి, సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండాలి, ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం తిప్పికొట్టాలి, 100 సీట్లకు పైగా గెలిచి మళ్ళీ పవర్లోకి వస్తామని ధీమా, పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు ఉండాలి బట్టి విక్రమార్క. సో ఎవరు పార్టీ లైన్ దాటినా, ఎవరు మాట్లాడినా దానికి సంబంధించి పీసీసీ, ఏఐసీసీ, క్రమశిక్షణ కమిటీ వాళ్ళే ఫైనల్, వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిందని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి ఒక విలేకరులు అడిగిన దానికి సమాధానంగా చెప్పిండు. సో మరి కొండా సురేఖ మీద వేటు తప్పదా, ఆమె చర్యలు తీసుకుంటారా, లేకపోతే మందలించి ఏమైనా వదిలేస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. సో కొండా సురేఖ మీద చర్యలు తీసుకుంటే మాత్రం ఆ బరాబరి పార్టీలో మాత్రం ఉండదు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి పోవడమా, బీజేపీ పార్టీకి పోవడమా జరుగుతుంది. సో ఒక అధికార పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీకి పోయిండి అంటేనే అక్కడ మీ గవర్నమెంటు మీరు కథం అయిపోయినట్టే, మీది మీ కాంగ్రెస్ పని అయిపోయినట్టే.